మా పిల్లలకి భోగి పళ్ళు వేయడం కోసం భోగి పళ్ళు అయితే రెడీ చేసుకుంటాను ఇప్పుడు. ఈ వీడియోలో మేము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, మా పిల్లలకి ఎలా భోగి పళ్ళు వేసుకుంటున్నాం అనేది చూపించబోతున్నాను. వీడియోని అయితే చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు కంపల్సరీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా భోగి పళ్ళు వేసుకోవడం వలన మన పిల్లలకి ఎలాంటి నరదృష్టి ఉన్నా తొలగిపోయి ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉంటారండి. నా పిల్లలకైతే ఎవరి బ్లెస్సింగ్స్ లేకున్నా పర్లేదు, కానీ ఎవరి దిష్టి మాత్రం తగలకూడదని అనుకుంటాను ఎప్పుడు. హాయ్, గుడ్ మార్నింగ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెదర్ చాలా చల్లగా ఉంది. అసలు దూరంగా ఉన్న బిల్డింగ్స్ కూడా కనిపించట్లేదు. స్నో ఎఫెక్ట్. ఫస్ట్ మా టెర్రస్ మొత్తం నీట్గా కడుక్కుంటాను. కడగడం అయిపోయింది. ఇప్పుడు ముగ్గులు వేసుకుంటాను. నేను అవుట్లైన్ చాక్ పీస్తో వేసుకుంటున్నాను, నీట్గా వస్తుందని. ముగ్గు కంప్లీట్ అయ్యింది. ఇందులో కలర్స్ ఫిల్ చేసుకుంటాను ఇప్పుడు. ముగ్గుతో అవుట్లైన్ వేసుకుంటున్నాను. నా ముగ్గు కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. గొబ్బెమ్మని అయితే పెట్టేసుకున్నాను. మనకి ఇక్కడ పేడ దొరకదు కాబట్టి రెడీమేడ్గా అయితే తీసుకొని వచ్చాను. అలాగే ఫ్లవర్స్, నవధాన్యాలు అయితే వేసుకున్నా. అలా భోగి రోజు మేమందరము జొన్న రొట్టెలు, చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటాము. స్పెషల్ అదే అన్నమాట. జొన్న రొట్టెల్లో నల్ల నువ్వులు వేసి చేసుకుంటాము మేము ఇవాళ.
ఇప్పుడు రొట్టె మీద నువ్వులు చల్లుకోవాలి. మనకెంత కావాల్స్తే అంత. ఏంటిది నల్ల నువ్వులని తెల్ల నువ్వులు చల్లుకుంటుంది అనుకుంటున్నారా? నల్ల నువ్వులు అయితే మొత్తం ఏదో కలర్ వేసినట్టే ఉంది, అందుకని అవి పక్కకు పెట్టేసి తెల్ల నువ్వులు ఉంటే అవి వేసి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రొట్టెను పెంక మీద వేసుకొని కాల్చుకోవాలి. రెండు వైపులా చల్లుకోవాలండి నువ్వులైతే. వాటర్ చల్లుకోవాలి. నువ్వుల రొట్టెలు చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయాయి. మా పిల్లలకి భోగి పళ్ళ స్నానం చేయించడం కోసం వాటర్లో అయితే భోగి పళ్ళను అయితే యాడ్ చేసుకొని వాళ్ళకి స్నానం చేయించుకొచ్చాను. భోగి పళ్ళు వేసుకోవాలండి వాళ్ళకి. నెక్స్ట్ మా పాప రెడీ అయిపోయి ఎంత అటు ఇటు తిరిగిస్తుంది ఇంట్లో మొత్తం. మా పిల్లలకి భోగి పళ్ళు వేయడం కోసం నేను కూడా ఇలా రెడీ అయిపోయాను. ఎలాంటి డెకరేషన్ అయితే చేసుకోలేదు, జస్ట్ డెకరేషన్ కోసం ఈ బ్యాక్గ్రౌండ్ షీట్ని అయితే తీసుకున్నాను. బయటికి వెళ్ళి షాపింగ్ చేసేంత టైం లేకునిండే, అందులోనే 2 పిల్లలు ఉన్నారు, చాలా చల్లగా ఉంది కాబట్టి బయటికి వెళ్ళలేకపోయాను. భోగి పళ్ళ కోసం మేమందరం అయితే రెడీ అయిపోయాము. మా పిల్లలకి భోగి పళ్ళు వేయడం కోసం భోగి పళ్ళు అయితే రెడీ చేసుకుంటాను. ఇప్పుడు రేగి పళ్ళు, చెరుకు కాడలు, ఫ్లవర్స్, కాయిన్స్, అలాగే బియ్యం, పసుపు అన్నీ కలిపేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు శనగలైనా చాక్లెట్లైనా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం మా పిల్లలకి భోగి పళ్ళు అయితే వేయబోతున్నాను ఇవాళ. చాలా మంచిదండి భోగి పళ్ళు వేసుకుంటే, పిల్లలకి నరదిష్టి పోతుంది, అసలు ఎలాంటి దిష్టి కూడా తగలదంట. మీరు కూడా మీ పిల్లలకి ఇయర్కి ఒకసారి వచ్చే ఈ భోగి పండుగ రోజు అయితే కంపల్సరీ వేసుకోండి. మాకు లేదు వేసుకోవద్దని రూల్ అయితే ఏముండదు, ఎవరైనా వేసుకోవచ్చు. మా పిల్లలకి ఎవరి బ్లెస్సింగ్స్ లేకున్నా కానీ ఎవరి దిష్టి అయితే తగలకూడదని అనుకుంటాను ఎప్పుడు. ఫస్ట్ అయితే మా కన్నయ్యకి భోగి పళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఫస్ట్ బొట్టు పెట్టేసి హారతి ఇచ్చేసి 3 సార్లు అయితే భోగి పళ్ళు వేసుకోవాలండి. కొంచెం స్లోగా వేసుకోండి, చిన్నపిల్లలు కాబట్టి. అటు 3 సార్లు ఇటు 2 సార్లు తిప్పి వేసుకోవాలి భోగి పళ్ళని.
ఇంకా నెక్స్ట్ మా పాపకైతే భోగి పళ్ళు వేసుకుంటున్నాను ఇప్పుడు. నేను మా హస్బెండ్ ఇద్దరమే మా పిల్లలకి భోగి పళ్ళు పోసాము. ఎక్కడికి వెళ్ళలేదండి, ఇది చలికాలం కాబట్టి పిల్లలను తీసుకొని. నెక్స్ట్ మా బుజ్జి పోస్తున్నాడండి భోగి పళ్ళు. మా బుజ్జి మా బాబుకి భోగి పళ్ళు పోస్తుంటే పక్కన మా పాప సైలెంట్గా కింద ఉన్న కాయని తీసుకొని నోట్లో వేసేసుకుంటుంది. ఇప్పుడు మా పాపకి వేస్తున్నారు మా వారు భోగి పళ్ళు.
ఈ విధంగా మా పిల్లలకి భోగి పళ్ళు అయితే వేసుకున్నాను ఇవాళ. ఎవరి దిష్టి తగలకుండా మా పిల్లలు ఎప్పుడూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదండి వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.